హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రవర్షిని ఆడియో స్టోరీస్. నిన్నే ప్రేమిస్తా, ఒక సీఈఓ ప్రేమ కథ, పార్ట్ 75. స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. విజయ్ చూపించిన ప్రేమను తట్టుకోలేక స్వప్నిక ఏడుస్తూ కింద కూలబడిపోతుంది. ఆ తర్వాత ఏమైందో ఇప్పుడు చూద్దాం. స్వప్నిక అంత వెక్కి వెక్కి ఎందుకు ఏడుస్తుందో అసలు అర్థం కాకుండా ఆమె వైపు ఆశ్చర్యంగా చూసిన విజయ్, స్వప్ని అని ఆమె భుజంపై చేయి వేశాడు విజయ్. ఆమె ఫాస్ట్గా తలెత్తి అతని వైపు చూసింది. ఆమె కళ్లల్లో ఈరోజు మార్నింగ్ చూసిన ప్రేమ కన్నా భయమే ఎక్కువగా కనపడుతుంది. ఆమె అమ్మాయి, అందుకే నాతో దాగుడు ముదలాడుతోంది, భయపడుతోంది. నేనే ఓపెన్ అయ్యి స్వప్నికతో నా ఫీలింగ్స్ పంచుకుంటే ఇప్పుడు ఆమెకు నా ప్రేమ నిజమన్న నమ్మకం కలిగింది. కాని స్వప్నిక ఆ అన్నోన్ పర్సన్ వల్ల తన లైఫ్లోకి వచ్చానని అనుకుంటోంది. ఒకప్పుడు నేను ఓపెన్ అయితే నా నుండి స్వప్నిక పారిపోతుందని భయపడ్డాను. ఇప్పుడా భయం లేదు అని మనసులో ఆలోచిస్తూ ఆమెను చూశాడు విజయ్. అతనిది నిజమైన ప్రేమ అయినా తను తట్టుకోలేకపోతుంది. మళ్లీ విజయ్ కోసం తనేదో గొప్ప పని చేసినట్టు చెప్తున్నాడు. ఈసారి ఖచ్చితంగా అసలు విషయం తెలుసుకోవాలి. అతన్ని మనస్ఫూర్తిగా భర్తగా కోరుకుంది. లైఫ్ లాంగ్ అతనితో ఉండాలనుకుంది. కాని అతని ప్రేమ ఆమెను భయపెడుతుంది. రిలాక్స్ యార్ అని ఆమెను పైకి లేపి నిలబెట్టిన విజయ్, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏమైంది? నేనేమైనా నీకు డెవిల్లా కనపడుతున్నానా అని ఆమె కళ్లల్లో కళ్ళు పెట్టి చూస్తూ అడిగాడు. తనని అంత దగ్గరగా పట్టుకుని చూస్తున్న విజయ్ కళ్లల్లో కనిపిస్తున్న ప్రేమకు స్వప్నిక ఇంకా నీరుగారిపోయింది. స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉండే ఒక మనిషి తప్పు చేస్తున్నాను అన్న ఫీలింగ్తో లోపల ఎంత సతమతమవుతారో అది స్వప్నిక కళ్లల్లో చదివేశాడు విజయ్. ఓకే, అసలు నీకేం కావాలి? నువ్వు ఎందుకింతలా ఏడుస్తున్నావో చెప్పు అని మెల్లిగా అడిగాడు. ఆమె అతని కళ్లల్లో ఏదో వెతుకుతున్నట్టుగా చూసి, నాకు నీ ప్రేమలో నిజం కావాలి విజయ్. అలాగే నా వెనుక ఉన్న అబద్ధం నీకు చెప్పాలి విజయ్ అని వణుకుతున్న గొంతుతో అంది స్వప్నిక. ఓకే, నాట్ బ్యాడ్. మొత్తానికి ఈ నా పాగల్ పిఏ నోరు విప్పడానికి రెడీ అయిందన్నమాట అని అనుకున్న విజయ్, ఓకే కానీ ఇప్పుడు కాదు, ఐఎమ్ హంగ్రీ, డూ యు నో అని ఇన్నోసెంట్గా ముఖం పెట్టి తన చేతిని అందించాడు విజయ్. అప్పుడు విజయ్ ఫుడ్ తీసుకోలేదని ఆమెకు గుర్తుకు రాగానే, నిజమే, ఈయనకు ముక్కు మీదే ఉంటుంది కోపం. మళ్లీ తనకి నచ్చని టాపిక్ ఏదైనా వస్తే భోజనం మానేస్తాడు అని అనుకున్న స్వప్నిక అతని వైపు అయోమయంగా చూస్తూ ఆ చెయ్యి అందుకుంది. చాలా విశాలమైన టెర్రస్ మొత్తం రోజ్ పెటల్స్తో నిండిపోయింది. అవి హైబ్రిడ్ ఫ్లవర్స్ కాకపోవడంతో కమ్మని అరోమాతో స్వచ్ఛమైన చల్లని గాలిలో కలిసిపోయి ప్రశాంతంగా ఉంది. ఆ పూల రెక్కల మధ్య పాదాలు మునిగిపోయి ఉన్నాయి. వాటిని తొక్కుతూ నడవాలంటే ఆమె మనసు విలవలలాడింది. అయ్యో విజయ్, వీటిని తొక్కుతూ వెళ్లాలా? నాకు చాలా బాధగా ఉంది అని తన చెప్పులని విడిచింది స్వప్నిక. విజయ్ ఆమెలో ఉన్న సున్నితమైన మనసుకి వండరవుతూ తాను షూస్ విప్పాడు. అక్కడక్కడ పూలు పడని చోట చూస్తూ దూకుతూ 2 అడుగులేసింది స్వప్నిక. హే, స్టాప్ దే స్వప్ని అని చిరాగ్గా చూశాడు విజయ్. ఏంటన్నట్టు వెనక్కి తిరిగి చూసింది స్వప్నిక. వెంటనే ఒక్క అంగలో ఆమెను చేరుకొని తన 2 చేతులతో పైకి ఎత్తుకున్న విజయ్, దూకింది చాలు అని తన కళ్లల్లోకి అలాగే చూస్తూ ఉన్న స్వప్నికను తను కూడా చూస్తూ పూలు పడని చోట పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ముందుకు నడిచాడు. విజయ్ని చూస్తున్న స్వప్నిక మనసులో రకరకాల ఆలోచనలు ఎగిసిపడుతున్నాయి. ఈ రోజు నుండి నేను టెన్షన్స్, గిల్టీ ఫీలింగ్ నుండి బయటపడే టైం వచ్చింది. ఒకవేళ నేను చెప్పిన మాటలు విన్న తర్వాత విజయ్ నాకు డివోర్స్ ఇస్తే అని తలుచుకోగానే స్వప్నిక ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తన చేతుల్లో ఉన్న ఆమె ఉలిక్కిపడటం గమనించిన విజయ్, వాట్ హ్యాపెన్? ఎందుకంత ఉలిక్కిపడుతున్నావు అని అడిగాడు. అన్నీ తెలిసిన అతనికి ఆమె స్ట్రగుల్ ఏంటో కూడా ఈజీగానే గెస్ చేశాడు. చాలా తొందరగా బిజినెస్లో ఎదిగిన విజయ్ ఎదుటి వాళ్ల ఫీలింగ్స్ ఒక్క సెకండ్లో పట్టేస్తాడు. అలాంటిది ఎంతో ఇష్టంగా, తన ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడుతున్న స్వప్నిక గురించి అతనికి చెప్పాల్సిన అవసరం లేదు. ఓ, టెన్షన్ పడుతున్నావా? నా దగ్గర నేనుండగా నీకే టెన్షన్ అవసరం లేదు.
బికాజ్ ఐ లవ్ యూ అని మెల్లగా చెప్పాడు విజయ్. విజయ్ని డౌట్గా చూస్తున్న స్వప్నికలో ఎన్నో అనుమానాలు మొదలయ్యాయి. విజయ్కి నేను ఇంతకు ముందే తెలుసా? తెలిసే నన్ను తన లైఫ్లోకి వచ్చేలా సిచ్యువేషన్స్ క్రియేట్ చేశాడా? ఒక వ్యక్తి పరిచయం అయిన కొన్ని రోజుల్లోనే ఆ వ్యక్తిపై ఇంత తొందరగా ఇంత ప్రేమను పెంచుకోవడం వీలవుతుందా? అది ప్రేమేనా? ఎందుకో ఈ 1 వీక్ నుండి తను ఇంతకు ముందు నుండే తెలుసన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు అని మనసులో అనుకుంది స్వప్నిక. ఇంతలో ఆమె ఇన్నర్ వాయిస్, ఇంకే తెలిస్తే మంచిదే కదా, నువ్వు చెప్పుకునే బాధ తప్పుతుంది అని గయ్యమంది. చచ్చా, ఇదొకర్తి మాటిమాటికి నేనంటూ ముందుకొస్తుంది అని మనసులో విసుక్కుంది. నాకేం పనిలేదు మరి. నీలాంటి మెంటల్ గాళ్ళు టన్నుల కొద్దీ ఆలోచిస్తూ మీ మైండ్ని తీరిగ్గా ఉండనివ్వరు. అప్పుడే మాలాంటి ఇన్నర్ మైండ్స్ వచ్చి మీ డిప్ప మీద ఒక్కటి పీక్తే దారికొస్తారు మరి అని ఇన్నర్ వాయిస్ తన వాయిస్ని రైజ్ చేసింది. ముందు నీ పీక నొక్కితే గాని నేను నోరు విప్పను. చా తప్పుకో అని తన ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టింది స్వప్నిక. ఆమె ముఖంలో రకరకాల రంగులు మారడం చూసిన విజయ్, హలో, కళ్ళు తెరిచి కలలు కంటావా ఏంటి? అయినా నీ కల్లో వచ్చే డ్రీమ్ బాయ్ని ఇక్కడే ఉన్నాను కదా, ఇంకా డ్రీమ్స్ ఎందుకు స్వీట్ హార్ట్ అని చిన్నగా అన్నాడు. నీ కలల్లో వచ్చే డ్రీమ్ బాయ్ని అని విజయ్ అనగానే ఒక్కసారిగా స్వప్నిక గుండె జల్లు మనడంతో వెంటనే అతని వైపు చురుగ్గా చూసింది స్వప్నిక. అతని గులాబీ రంగు పెదవులు సన్నగా విచ్చుకోవడంతో విజయ్ అందమైన నవ్వు ఇచ్చిన స్పార్క్ అతని కళ్లల్లో రిఫ్లెక్ట్ అయింది. నాకు తెలుసు బేబీ, నేను చాలా హాట్గా ఉంటానని. ఇక ఇంత అందమైన అమ్మాయి సైట్ కొడితే నాకింకా పొగరు పెరిగిపోయింది మరి అని అన్నాడు. స్వప్నిక కళ్లల్లో ఒక్కసారి ఆశ్చర్యం. ఏంటి, వీడికి పొగరు లేదా? పొగరు వీడి బాడీ నిండా ఎప్పుడో ఉంది. వీడు ఎప్పుడు పుట్టాడో గాని పొగరు కూడా వీడితో పాటే పుట్టి పెరుగుంటుంది అని మనసులో అనుకుంది. ఏంటి, పొగరు లేదా అని అనుకుంటున్నావా? అది పొగరు కాదు, దాన్నే సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్ అని అంటారు. అది నచ్చని వాళ్ళు, చేతగాని వాళ్ళు దానికి చిన్నగా పొగరు అన్న నిక్నేమ్ పెట్టారు. అఫ్ కోర్స్ కొంతమందికి ఏం లేకున్నా పొగరు మాత్రం ఉంటుందనుకో అని అన్నాడు విజయ్. వెంటనే తడబడిన స్వప్నిక, అయ్యో లేదు విజయ్, నేనేం అలా అనుకోవట్లేదు అని మెల్లిగా కంగారుగా అంది. దాట్స్ గుడ్ అని ఒక టెంట్ ముందు ఆగాడు విజయ్. ఆ టెర్రస్ పైన ఒక పక్కన ఉన్న ట్రాన్స్పరెంట్ క్లాత్తో వేసిన టెంట్ లాంటి హౌస్ కి చుట్టూ చిన్న చిన్న వైట్ సిరీస్ బల్బ్స్ వేలాడుతున్నాయి. తల పైకెత్తి చూస్తే ఆకాశంలో మినుకు మినుకుమంటున్న నక్షత్రాలతో చాలా బాగుంది. విజయ్ టేస్ట్ మెచ్చుకొని తీరాల్సిందే. ఆమెను అక్కడి నుంచి దించి ఆశ్చర్యంగా చూస్తున్న స్వప్నికను హక్ చేసుకుని, చూడు, నీ మనసులో ఉన్న భయాలను, అనుమానాలను అన్నింటినీ ఇక్కడున్న గాల్లో వదిలే. మనం ఒక కొత్త లైఫ్లోకి అడుగు పెడదాం అనుకున్నాం కాబట్టి సరేనా అన్న విజయ్ను టెన్షన్గా చూసింది స్వప్నిక. టెన్షన్ పడకు. ఇఫ్ నువ్వు నన్ను చంపడానికి నా లైఫ్లోకి వచ్చావని చెప్పినా నిన్ను నేను వదలను, ప్రామిస్ అని ఆమెను గాఢంగా హక్ చేసుకున్న విజయ్, ఒకవేళ నేను చెప్పింది ఆమె తట్టుకోలేక నాకు దూరం అవడానికి చూస్తే అన్న భయంతో అతను ఆమె పెదవులపై ప్రేమగా ముద్దు పెట్టాడు. సేమ్ విజయ్లాగా ఆలోచించిన స్వప్నిక అతనికి పూర్తిగా తన సహకారాన్ని అందించింది. ప్రేమగా మొదలైన ఆ ముద్దు గాఢంగా మారి తీవ్రమైన సునామీ ముద్దులా ఉధృతంగా మారి సెలయేరులా దూకుతూ చివరకు నదిలా నెమ్మదించి ఆమె పెదవులను చిన్నగా బైట్ చేసి వదిలిపెట్టాడు విజయ్. వెంటనే అతన్ని గాఢంగా హక్ చేసుకుంది. ఆమె భుజాలపై చేయి వేసి కమ్ అని టేబుల్ దగ్గరికి తీసుకెళ్లిన విజయ్, స్వప్ని డిన్నర్ చేద్దాం అని చైర్ జరిపి కూర్చోబెట్టాడు. పన్నీర్ బటర్ మసాలా విత్ ఆలూ కుల్చా, క్రిస్పీ కార్న్ స్టార్టప్ ఒక ప్లేట్లో వేసి ఆమె ముందుకు జరుపుతూ మరో ప్లేట్లో తను కూడా వేసుకున్నాడు విజయ్. ఎలా ఉంది స్వీట్ హార్ట్ అని అడిగాడు విజయ్. వాటి టేస్ట్ చూస్తూ బాగుందని తల ఊపింది స్వప్నిక. సైలెంట్గా ఉన్న స్వప్నికతో విజయ్కు టాపిక్ ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు. డిన్నర్ పూర్తయ్యాక కాఫీ తాగుతావా అని అడిగాడు విజయ్. ఓకే అన్నట్టు తల ఊపింది స్వప్నిక. కాఫీని మగ్స్లో పోసి ఒక మగ్ ఆమెకిచ్చాడు విజయ్. తను కూడా కాఫీ సిప్ చేస్తూ చెప్పు అని అన్నాడు. ఏం చెప్పాలి అని కంగారుగా అడిగింది.
అదే ఏదో అన్నావు. నా ప్రేమలో నిజం, నీ వెనుక అబద్ధం అని అడిగాడు. ఇంతవరకు తన వెనుక ఉన్న రహస్యం చెప్పడానికి టైం రావాలని అనుకుంది కాని తీరా ఇప్పుడు ఆ టైం రాగానే నోరు తెరవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. విజయ్ని కళ్ళెత్తి చూసింది స్వప్నిక. అతనైతే చాలా ఈజీగా ఎలాంటి టెన్షన్ లేకుండా ఉన్నాడు. అవును, ఎందుకుంటుంది? దేన్నైనా ఈజీగా తీసుకుని తనదైన వేలో సెటిల్ చేసుకునే విజయ్కి ఏ భయమూ ఉండదు. అందుకే కదా చాలా ఈజీగా ఒక్క పూటలో ఐ లవ్ యూ చెప్పి మరో పూటకి పెళ్లి చేసుకుందామని చెప్పిన వెంటనే పెళ్లి చేసుకున్నాడు. లైఫ్లోనే ఇంపార్టెంట్ అయిన పెళ్లి గురించే ఇంత ఈజీగా డిసిషన్ తీసుకున్న మనిషి కూల్గా ఉండక ఎలా ఉంటాడు అని మనసులో అనుకున్న స్వప్నిక, అది విజయ్, నేను ఫ్రెష్ అవ్వాలి, చాలా చిరాగ్గా ఉంది అని అంది స్వప్నిక. నిజంగానే చాలా ఇబ్బందిగా ఉంది. సాయంత్రం రెడీ అయ్యి ఆ ఫంక్షన్ అటెండ్ అయి వచ్చాక ఇలాంటి ఒక టెన్షన్ టాపిక్ డిస్కస్ చేయాలంటే కొంచెం అనీజీగా, బాడీ అంతా చెమటలతో నిండిపోయింది. మరి ఫ్రెష్ అయితే కాని ఈ చిరాకు తగ్గేలా లేదని విజయ్ కూడా అనిపించింది. ఓకే, పద రూంలోకి వెళ్దాం అని పెంట్ హౌస్లోకి తీసుకెళ్లాడు విజయ్. ఆ రూంలోకి అడుగుపెట్టిన స్వప్నిక కళ్ళు ఆశ్చర్యంతో పెద్దగా తెరుచుకున్నాయి. ఇక్కడ యామి చాలా ఈగర్గా ఓబీ కోసం ఎదురుచూస్తూ ఉంది. బోర్ అనిపించి తన ఫోన్ ఓపెన్ చేసిన యామి లాస్యా మిస్డ్ కాల్స్ చూసి, ఛా, ఈ డెవిల్ ఇన్నిసార్లు ఫోన్ చేసిందేమిటి అని టైం చూసుకుంది. చాలా లేట్ నైట్ అయింది. ఏవో మెసేజెస్ ఉండటంతో వాటిని కూడా ఓపెన్ చేసి చూడగా అందులో ఫోన్ ఓకే కాగానే వెంటనే ఫోన్ చేయమని లాస్య పంపించిన మెసేజ్ చూసింది. ఏమై ఉంటుంది? కొంపదీసి వాక్స్ అన్నట్టు విజయ్ తనపై ఏదైనా అటాక్ చేయాలని చూస్తున్నాడా ఏంటి అని అనుకున్న యామి లాస్యకి ఫోన్ చేసింది. ఏయ్ యామి, ఎక్కడున్నావు? నాకు ఫోన్ చేసి చెప్పాలనే కామన్ సెన్స్ లేదా నీకు? ఎవరు వస్తే వాడితో వెళ్ళిపోవడమేనా? నువ్వొక ఫారెన్ అమ్మాయివి. ఇక్కడ నీకేదైనా అయితే నా పీకకు చుట్టుకుంటుంది. నిన్ను పిలిపించింది ఎందుకు? నువ్వు చేస్తుందేమిటి అని యామిని ఎడాపెడా వాయించేసింది లాస్య. ఇది కోపానికొస్తే మళ్ళీ ఇండియాలో షెల్టర్ ఉండదు నాకు. అందుకే దీన్ని కూల్ చేస్తేనే బెటర్. లేకపోతే నాకిక్కడ కష్టం. అది ఆ వీజేగాడి మీద పిచ్చితో ఆ స్వప్నికను వాణ్ణి ఏదో చేస్తానన్న ఆలోచనతో నన్ను భరిస్తుంది. లేకపోతే ఇండియాలో ఉండాలంటే నాకు షెల్టర్ ఎవరిస్తాడు? ఆ డానియల్ గాడు కళ్ళు కప్పడానికి దీని ఇల్లు ఈజీగా ఉంది అని మనసులో అనుకున్న యామి, అయ్యయ్యో లాస్యా, కూల్ డౌన్ ప్లీజ్. ఎందుకంత కోపం? నేను నీకు చెప్పకుండా ఎప్పుడైనా వెళ్ళానా? నువ్వు ఆ ఫంక్షన్లో ఉన్నావని నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను ఫోన్ చేయలేదు. అయినా నాకొక ప్లాన్ ఉంది, అందుకే ఇక్కడికొచ్చాను. నేను వీళ్ల ద్వారా ఆ విజయ్ స్వప్నికల ఆట కట్టిస్తాను అని అంది. అదేం అవసరం లేదు. నువ్విక్కడికొచ్చిన తర్వాత నువ్వు నీ దేశానికి వెళ్ళిపో. ఇక్కడుండాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటాను అని కోపంగా అంది లాస్య. ఇదేంటి? ఏమైంది? ఏంటి లాస్య అలా అంటావు? ఇద్దరం కలిసి విజయ్ స్వప్నికలపై రివెంజ్ తీసుకోవాలని అనుకున్నాం కదా అని అంది యామి. ఏం అవసరం లేదు, నేను చూసుకుంటాను. అది నా పర్సనల్ ఇష్యూ. నువ్విక వెళ్ళొచ్చు. ఇలా నాకు చెప్పా పెట్టకుండా ఎక్కడ పడితే అక్కడ పోతే నీకేదైనా అయితే అది నా మెడకు చుట్టుకుంటుంది. సరే, రేపు మార్నింగ్ తొందరగా వచ్చేయి. మెయిడ్తో నీ లగేజ్ మొత్తం ప్యాక్ చేయించి పెట్టిస్తాను. వచ్చాక ఇక్కడ్నుంచి నువ్వు వెళ్ళిపో. టికెట్ కూడా బుక్ చేయించాను అని టక్కున ఫోన్ పెట్టేసింది లాస్య. దాంతో ఒక్కసారి కరెంట్ షాక్ కొట్టినట్టు ఆగిపోయింది యామి. అంటే దీనికిప్పుడే జ్ఞానోదయం అయినట్టుంది. విజయ్ని నేనెక్కడ దక్కించుకుంటాను అన్న భయం దీని లోపలున్నట్టుంది. వెళ్తా వెళ్తా నీక్కూడా మంచి కరెంట్ షాక్ ఇచ్చి ఇక్కడ్నుంచి వెళ్తాను. ఆ దెబ్బతో విజయగాడు నీ మొహం చూడ్డానికి కూడా ఒప్పుకోడు. నీకు మంచి పనిష్మెంట్ ఇస్తాడు అని తనలో తాను మాట్లాడుకున్న యామి ఒక ఈవిల్ స్మైల్ ఇస్తూ నవ్వుకుంది. లాస్య మళ్లీ తనకి ఫోన్ చేసి ఎక్కడ డిస్టర్బ్ చేస్తుందోనని తన ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేసింది యామి. ఇంతలో ఓబీ రావడంతో, ఓ వచ్చేసావా, నీకోసమే వెయిటింగ్ అని నవ్వుతూ అంది. థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్. ఇది తీసుకుంటే మనం ఇద్దరం హెవెన్లోకి వెళ్ళిపోతాం. అలాంటిలాంటి డ్రగ్ కాదిది. దీన్ని చాలామంది ముద్దుగా రొమాంటిక్ డ్రగ్ అంటారు. ఇది తీసుకుంటే ఖచ్చితంగా ఆ డ్రగ్ ఎఫెక్ట్ తగ్గే వరకు ఎవరితోనో ఒకరితో బెడ్ షేర్ చేసుకుంటే తప్ప ఆ మూడ్ నుండి బయటపడం. నువ్విక్కడి నుండి వెళ్ళిపోయాక మళ్ళీ మనిద్దరం జీవితంలో కలుసుకుంటామో లేదో. అందుకే
ఈ నైట్ అంతా మనం ఎంజాయ్ చేయడానికి తీసుకొచ్చాను అని దాన్ని జ్యూస్లో కలిపి ఇచ్చాడు ఓబీ. యామికి ఏదీ ఫరక్ పడదు, దేని గురించి ఫికర్ ఉండదు. ఒళ్ళు అప్పచెప్పడం, తనకు కావాల్సింది సొంతం చేసుకోవడం, ఎలాంటి పనికైనా ఓకే అంటుంది. ఓ అవునా, దట్స్ నైస్. దీని గురించి నాకు తెలుసు. పార్ట్నర్ దొరక్కపోతే మాత్రం ఈ డ్రగ్ తీసుకున్న వాళ్లకు హెల్ కనబడుతుంది. డేనియల్ చాలా మందికి ఇద్దే వాడతాడు. వేరే వాళ్లకు వాడటం తప్ప నేనింతవరకు తీసుకోలేదు అని అంది యామి. ఓకే, చూడు ఎంత బాగుంటుందో అని అన్నాడు ఓబీ. ఇద్దరూ ఆ డ్రగ్ని తీసుకున్న తర్వాత మెల్లమెల్లగా ఇద్దరిలో వేడి సెగలు స్టార్ట్ అయ్యాయి. ఫీవర్ వచ్చినట్టు ఇద్దరి బాడీల టెంపరేచర్ దాదాపు 102 ఫారెన్ హీట్ వరకు వచ్చింది. ఓబీకి అది అనుభవమే. యామికి మాత్రం ఇది కొత్తగా ఉండటంతో ఓబీతో పోటాపోటీగా ఆ శృంగార బరిలోకి దిగిన యామి బెడ్ పైన బీభత్సమైన హంగామానే సృష్టించిందనే చెప్పాలి. ఆమె దూకుడు చూసి, వాట్ బేబీ, వై ఆర్ యూ అగ్రెసివ్, ప్లీజ్ కామ్ డౌన్ అని ఒగరుస్తూ అన్నాడు ఓబీ. ఒకటి డ్రగ్ ఎఫెక్ట్, మరొకటి వీజే గురించి పడే తపన ఆమెను కాల్చివేస్తోంది. ఇన్ని రోజులు లాస్య దగ్గర తాగుతూ మడికట్టుకొని కూర్చున్న యామి ఓబీతో ఒక వేరే లెవెల్లో ఆడుకుంది. అతనిలో ఉన్న పవర్ మొత్తం స్ట్రాతో పీల్చేసినట్టు పీల్చి పిప్పి చేసేసింది. లేడీస్లో ఇలాంటి వాళ్లు కూడా ఉంటారని అప్పుడే ఓబీకి తెలిసింది. ఛా, ఇలాంటి దానికి ఒక్కడు సరిపోడు అని కోపంగా అనుకున్న అతను ఆ రాత్రంతా ఆమెతో వేగలేక చచ్చాడు. చివరకు వీర విహారం చేసిన యామి బెడ్ పై ఒరిగి గాఢ నిద్రలోకి జారుకుంది. ఓబీ గాడ్కి థ్యాంక్స్ చెప్పుకుని లేచే ఓపిక లేక బల్లిలా ఆ బెడ్కి అతుక్కున్నాడు. ఇలాంటి సెకలకే లొంగుతాడనుకుని పాపం వీజే మీద కూడా వలవేసి అక్కడ ఫెయిల్ అవడమే కాక అందులో అనుకోకుండా స్వప్నిక కూడా ఇరుక్కుంది. అందుకే లాస్యకులాగానే యామికి కూడా ఆమంటే ఎక్కడ్లేని కోపం, పగ, ప్రతీకారం. వీజే, స్వప్నికలు ఇద్దరూ మనసువిప్పి మాట్లాడుకుంటారా లేదా? మాట్లాడుకున్న తర్వాత కలిసి ఉంటారా లేక విడిపోతారా? యామి లాస్య చెప్పిన మాట వింటుందా లేక ఇక్కడే ఉండిపోతుందా? స్వప్నికకు ఏదైనా హాని తలపెడుతుందా? ఆ రూంలోకి వెళ్లిన స్వప్నిక ఎందుకు అంత ఆశ్చర్యానికి లోనైంది? వీటి గురించి తెలుసుకోవడానికి తరువాత పార్ట్ వినండి. విన్న తరువాత లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.